मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మీరేం చేస్తున్నారు? మేము బాల్ తో ఆడుకుంటున్నాము. మీరు ఆడే విషయాన్ని పక్కన పెట్టండి, కానీ నా మీద ఎందుకు బాల్ విసిరారు? కన్నా సార్, మిమ్మల్ని కొట్టాలని విసరలేదు. మేము ఆడుతూ ఉండగా మధ్యలో మీరు వచ్చేసారు. మీకేమైనా డౌటా? ఎందుకంత ఉత్సాహంగా ఇటువైపు వచ్చారు? నేను ఫోన్ చేశాను, బిజీ వస్తోంది. వేరే ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటారు. మళ్ళీ ఫోన్ చేసి చూడండి, బిజీ అని రాదు. నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదు. లైన్ కాదు, నా బీజీ వస్తున్నారు. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. బీజీ ఎప్పుడు వస్తున్నారో తెలుసా? ఇవాళ సాయంత్రం ట్రైన్ లో వస్తున్నారు. తను క్యారెట్ పచ్చడి తెస్తుందని మీ స్కాట్ కర్కి చెప్పండి. చప్పట్లు కొట్టండి. అరే పెద్దడా, అంటే ఏంటి? పంజాబీలో అమ్మని బీజీ అని అంటారు. ఓ అలాగా, పంజాబీలో ఒక మాట నేర్చుకున్నాను. హై హై. అరే, కన్నా సార్ చాలా సంతోషంగా ఉన్నారు. అవును, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కదా, చాలా రుచిగా వంటలు కూడా చేస్తారట. మనందరికి పంజాబీ రాష్మా, చోళే భటోరా లాంటి భోజనం కూడా మనం తినొచ్చు. మీకేమైనా డౌటా? కిట్టి, నువ్వు ఎందుకని మాల కడుతున్నావు? ఇప్పుడు దీపావళి కూడా రావట్లేదే. ఇది పీజీని ఆహ్వానించడానికి. నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నువ్వు ఈ పని చూడు, నేను మిగతా పనులు చూస్తాను. చూడండి పిల్లలు, గుళ్ళోకి నేనొచ్చానని చెప్పండి. వెళ్ళి తన్ని పిలవండి. ఇక్కడ ఏ గుళ్ళు లేరు. అవును, మీరు ఎవరు? ఓ, నేనే బీజీ. నేను బిజీగానే ఉన్నాను. కన్నా సార్ యొక్క అమ్మ వస్తున్నారు, అందుకని నేను మాల కూడా కడుతున్నాను. ఏంటంటున్నావు? నేనే మీ కన్నా సార్కి అమ్మని, తెలిసిందా? కన్నా సార్, బిజీ వచ్చేసారు. కన్నా సార్, సూట్ కేసు తీసుకొని అలాగే టూర్ కి వెళ్దాం అనుకుంటున్నారా? హనీ, వెళ్ళి కన్నా సార్ ఎలాగైనా ఆపు. ఆకలేసినప్పుడు మీకు ఎంత కావాలంటే అంత తినండి. ఎవరైనా నన్ను ఈ సమస్య నుంచి కాపాడండి. చప్పట్లు కొట్టండి. అరే పక్కకి తప్పుకో. అరే వినిపించట్లేదు, తప్పుకో. అంతా నేలపాలు చేసి వెళ్ళిపోయాడు. అరే నా బండి. స్పీడ్ తగ్గుతుంది. డోంట్ వరీ, నేను స్పీడ్ ని తగ్గనివ్వను. వెజిటేబుల్ టొమాటో ఏదైనా కూడా సూప్ ఒకటే. ఎవరేం చెప్పినా ఈ హనీ బుద్ధి తక్కువాడు. కాపాడండి. అరే గర్దా, ఎందుకు దాన్ని నెట్టావో? కన్నా సార్ ఏమన్నారు? స్పీడ్ తగ్గుతుందని చెప్పారా? అందుకని స్పీడ్ ని నేను పెంచాను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే ఎవరైనా కాపాడండి. అరే నా బండి నాకు ఇచ్చేయి. పప్పట్ మనల్ని కాపాడతాడు. పాపట్ మనల్ని కాపాడాడు. డౌటా? అదిగో నా భోజనం.
నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్న. నేనొచ్చినప్పుడల్లా వెరైటీగా నమస్కారాలు పెట్టడం నువ్వింకా మానలేదా? సార్ మీరు బాగానే ఉన్నారు కదా? అప్పడాన్ని వీరే కొట్టంత బలం నా దగ్గర ఉంది. ప్రాణాలతో తప్పించుకుని వచ్చాను. ఇది చాలదా నాకు? చప్పట్లు కొట్టండి. అమ్మయ్యో, ఎలాగోలా నా సూట్ కేసు దొరికింది. ఈ రోజు రాత్రి మీ అందరికి మా ఇంట్లోనే భోజనం రండి. వెల్కమ్ బీజీ, వెల్కమ్. బొద్దు లేదు. ఇల్లంతా ఏమిటి ఇంత చిందరవందరగా పెట్టుకున్నావు? ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను క్లీన్ చేయబోతున్నాను. మీరందరూ బాగా అలసిపోయారు. ఇక్కడే కూర్చోండి, నేను మీ అందరికి భోజనం తీసుకొస్తాను. బీజీ, నిజంగానే ఈ వంట చాలా బాగుంది. దీపావళి రోజు హోలీ ఆడుకోవచ్చు. బీజీ వండే వంట రోజంతా తినచ్చు. చప్పట్లు కొట్టండి. కానీ ఎక్కువగా తినకండి కన్నా సార్. కడుపు నిండా తినేవమ్మా, అలా దిష్టి పెట్టుకు. ఇదిగో ఇంకాస్త తినండి. ఇక చాలు, నాకు పొట్ట ఫుల్ అయిపోయింది. ఏం పర్వాలేదు, ఇంకాస్త పెట్టుకొని తిను. నాకివ్వండి బిజీ. బస్ అంత ఫుల్ అయినా సరే డ్రైవర్ సీట్ ఖాళీగానే ఉంటుంది కదా, మీకేం డౌటా? ఇంతకు మించి తినడం నా వల్ల కాదు. పర్వాలేదు తిను, నా దగ్గర టానిక్ ఉందిలే. అది తాగితే రాళ్ళు కూడా అరిగిపోతాయి. ఇక ఒక్కొక్క మేము తాగలేము. నేను ఎక్కువగా తినేశాను, అందుకే నేను ఎగరలేకపోతున్నాను. బన్నీ, ఏగను తోలవా? దాన్ని తోలేంత ఓపిక ఉంటే నా మీద ఉన్న దాన్ని ముందు తోలనా? బాగా తినేసాం మనం. అన్నం వాళ్ళు పెట్టినా సరే కడుపు మంది కదా, ఎంత పడుతుందో అంతే తినాలి, అర్థమైందా? ఆమె ఇక్కడ ఉన్నంత వరకు మనం అసలు కన్నా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. పట్టుకోండి పట్టుకోండి, నేను ఎగిరిపోతున్నాను. గ్యాస్ ఎక్కువైపోతుంది. నేను ఎగురుతున్నా. నేను ఎప్పుడు ఎగురుతూనే ఉంటాను కదా. ఓయ్ పిల్లలు, ఏమైంది? మీరు క్యారెట్ హల్వా తిండో మర్చిపోయారు. వచ్చి తినండి, ఇదిగో. అరే పిల్లలు, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, ఇది తినేసి వెళ్ళండి. అరే పిల్లలు ఆగండి.